అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవ్య డైరీ. ఎలా ఉన్నారు అందరూ? మన పేజ్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంత్స్ అవుతుంది. నాకు టైం కుదరక చేయడం అవ్వలేదు. సో వరుసగా ఇప్పుడు 3 days హాలిడేస్ వచ్చింది కదా. సో మేము ఒక తీర్థయాత్ర ప్లాన్ చేశాం. అదే డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. సో ఎక్కడికి ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. ఇందాక చెప్పాను కదా డివోషనల్ ట్రిప్ అని చెప్పి. ఫస్ట్ మోపిదేవి వెళ్ళి అక్కడ నుంచి శ్రీకాకుళం అంటే వైజాగ్ దగ్గర శ్రీకాకుళం కాదు, మనకి మువ్వ దగ్గర ఒక శ్రీకాకుళం ఉంది. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్, స్వయంభుగా వెలిసిన ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ డీటెయిల్స్ నాకు క్లియర్గా తెలీదు. అక్కడికి వెళ్ళాక ఒకసారి కనుక్కుంటాను. యాక్చువల్గా మేమైతే మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంటి పరిస్థితుల్లో మోపిదేవిలో దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాము. కానీ ఇప్పుడు టైం చూడండి, 8:47 అయింది. సో మార్నింగ్ లేగడం కొంచెం కష్టం అనిపించింది అనమాట. సో ఇంకా టెంపుల్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తాను. అక్కడ శ్రీకాకుళం టెంపుల్ అని చెప్పా కదా, అక్కడైతే క్లియర్ డీటెయిల్స్ వాళ్ళు మనకి తెలీదు. లోపల పంతులు గారు అయితే చెప్తారు అని చెప్పి అన్నారు. లోపల ఫోన్స్ కూడా ఎలా ఉండదు అన్నారు. సో ఎట్లాగొట్లా మోస్ట్లీ ఆ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది మీకు చెప్తాను. మనకి విజయవాడ నుంచి వచ్చేసి మోపిదేవి అయితే టైం వచ్చేసి 2.5 hours టైం పట్టింది. మాది వచ్చేసి ఉయ్యూరు దగ్గర నుంచి అయితే 1.5 hour టైం పడుతుంది. ఇంకోటి శ్రీకాకుళం వచ్చేసరికి విజయవాడ నుంచి మువ్వ దగ్గర శ్రీకాకుళం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. విజయవాడ నుంచి వచ్చేసి 1.5 hour టైం పట్టింది. మా దగ్గర నుంచి అయితే ఉయ్యూరు దగ్గర నుంచి 1 hour టైం పట్టింది. అప్రాక్సిమేట్ గా 1 hour 50 minutes చూపిస్తుంది ఇంకా జర్నీ బట్టి. అండ్ రూట్ వచ్చేసరికి కరకట్ట మీద నుంచి అండ్ బందర్ హైవే మీద నుంచి కూడా ఒక రూట్ ఉంది. మీకు జర్నీ సాఫీగా వెళ్ళిపోవాలి, పీస్ఫుల్ గా వెళ్ళాలనుకుంటే మీరు బందర్ హైవే వెళ్ళొచ్చు. లేదు మాకు జంపింగ్ జపాంగ్ ఉయ్యాల ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కరకట్ట మీద నుంచి వెళ్ళొచ్చు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. టైమింగ్ అనేది 2 వైపులా ఒకటే టైమింగ్. సో ఇంకా మన కంఫర్ట్ బట్టి ఏ రూట్ అనేది ఇంకా మన చాయిస్ అన్నమాట. కలియుగ ఆరంభంలో బ్రహ్మ తపస్సు చేస్తే మహావిష్ణు స్వరూపంలో వెలిశారు స్వామివారు. సాలగ్రామశిల స్వామివారి సన్నిధిలోనే శ్రీదేవి భూదేవి ఉంటారు. మెడలో 108 సాలగ్రామాల మాలు ఉన్నాయి. అవి కూడా స్వామివారితో పాటు స్వయంభూగా వచ్చినాయి. ప్రభలోనే కిరీటానికి అటు ఇటు దశావతారాలు ఉన్నాయి. మనకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి స్వరూపాలంటే కృష్ణుడు గాను, రాముడు గాను, వెంకటేశ్వర స్వామి గాను చూస్తాం. కానీ ఇక్కడ సాక్షాత్ మహావిష్ణు స్వరూపం. కుడి చేతిలో శంఖాన్ని, ఎడం చేతిలో చక్రాన్ని ధరించుంటారు. మనకు ఎక్కడైనా సరే కుడి చేతిలో చక్రం కనిపిస్తుంది, కానీ ఇక్కడ శంఖాన్ని ధరించుంటారు. ఎందుకయ్యా అంటే గజేంద్ర మోక్షం అయిన తర్వాత యుద్ధాలు ఏమీ లేవని చెప్పి శాంతికి చెప్పడంగా కుడి చేతిలో శంఖాన్ని ధరించుంటారు. కిందది వచ్చేసి గరుడాల వారి పీఠం. మనకు ఆ పీఠం ఎక్కడ కనపడదు. స్వామివారి ఇక్కడ గరుడాల వారితో సహా స్వయంభూగా వచ్చిన క్షేత్రం. మనకి 108 దివ్య క్షేత్రాలు, 108 దివ్య తిరుపతులు అంటారు. 57వ క్షేత్రం, 57వ తిరుపతి. వైశాఖ పౌర్ణానికి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పక్కనే రథోత్సవాలు, ఉత్సవమూర్తులు ఉంటాయి. పెద్ద విగ్రహాలు వచ్చేసి రథోత్సవాలు 12వ శతాబ్దం నాటి విగ్రహాలు. భృగుమల్ల అనంత భోగయ్య అని ఆయన బహుకరించినట్టు దాని మీద శాసనం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే నవగ్రహాల్లో బుధగ్రహానికి అధిపతి మహావిష్ణువు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళకి, జాతకంలో బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి, ద్వాదశి గడియల్లో జన్మించిన వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ప్రతి బుధవారం స్వామివారి సుదర్శన సాలగ్రామం ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని పంచామృత అభిషేకం చేసి తులసి దళాలతో సహస్రనామర్చన చేస్తారు. ఆ దోషాలు నివృత్తి అవడానికి. శాతవాహన కాలంలో గుడి కట్టించారని చెప్తారు, కానీ అంతకు పూర్వమే స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్పి శాసనం. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు స్వామివారి దర్శనార్థం రాగా స్వామివారే స్వప్నంలో కనిపించి అప్పటి వరకు ఆయన తమిళ, ద్రావిడ, కన్నడ, సంస్కృత భాషలో రచించారు. తెలుగులో ఏమీ లేదని స్వామివారు కోరగా ఆముక్తమాలని అనే గ్రంథానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ బయట మండపం ఉంటుంది, ఆగ్నేయంలో చూడవచ్చు. మనకి ఈ గ్రామానికి శ్రీకాకుళం అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే శ్రీ అంటే లక్ష్మి, కై అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందడం. ఇదే శ్రీకాకుళేశ్వర స్వామివారి టెంపుల్.
శ్రీకాకుళం, ఆంధ్ర శ్రీకాకుళం. ఇది క్షేత్రపాలకుడు అనమాట. మనకి ఇందాక పంతులు గారు చెప్పినట్టు తిరుపతిలో వరాహస్వామిది ఎలాగో ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి వారు క్షేత్రపాలకులు అనమాట. మోపిదేవి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మాకు ఇక్కడ పూజా రుసుములు ఇట్లాంటివి మనకి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ aptemples.ap.gov.in లాగిన్ అయ్యి ఏ టెంపుల్లో ఎట్లాంటి పూజలు జరుగుతున్నాయి, ఏమన్నా స్పెషల్ పూజలు ఉన్నాయా అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్లోకి ఫోన్ ఎలో లేదు కాబట్టి బయట సరౌండింగ్స్ మాత్రమే వీడియో తీస్తున్నాం. అండ్ భోజనాలు కూడా ఇక్కడ 12కి స్టార్ట్ అవుతాయి. అది బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, సో లంచ్ అనేది ఇక్కడైతే చేయలేదు మేము. సక్సెస్ఫుల్ గా 2 టెంపుల్స్ దర్శనం అయితే బాగా జరిగాయి. అండ్ ప్రసాదాలు వచ్చేసి పులిహార అండ్ లడ్డు టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఇస్తారు. పులిహార వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకే ఇస్తారు. అండ్ మంగళవారాలు ఆదివారాలు మాత్రం మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు పులిహార అనేది ఇస్తారు. లడ్డు టైమింగ్స్ మాత్రం కామన్. అండ్ ఇవి వచ్చేసరికి మాకు తెలిసిన వాళ్ళు విఐపి దర్శనానికి వెళ్ళారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక వాళ్ళు కనిపించారనమాట మాకు. సో ఇంకా స్వామి వారి దగ్గర నుంచి కొబ్బరి చిప్ప, ఫ్రూట్ అనేది ఇచ్చారు మాకు. సో ఇట్లా ఈ రోజు కంప్లీట్ అయింది మాకు. సక్సెస్ఫుల్ గా దర్శనాలు కూడా మంచిగా అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.